కూడి చేరి వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన కూడికకు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి మరి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గణపరిచిన మనము దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనమందరము కూడా ధ్యానం చేద్దాం. మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ప్రభు నా హృదయంలో ఒక వాక్యమును ఆయన మధ్యాహ్న కాల సమయంలో నేను దేవా నీ సన్నిధిలో నేను ఏం సిద్ధపడాలి ప్రభా, నీ మాటలు నాకు దయచేయన్నప్పుడు ప్రభు నా హృదయంలో ఇచ్చిన కొన్ని మాటలను మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 22 వాక్యాలు మనము ధ్యానం చేద్దాం. పిమ్మట ఆయన ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పుతున్నటువంటి కొన్ని మాటలు, ఈ మాటలు ఆనందంతో చెప్పినటువంటి మాటలు కాదు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు బాధతో చెప్పినటువంటి మాటలు. ఎవరిని గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట్లాడిన సందర్భంలో 4 పట్టణాలను గురించి ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ 4 పట్టణాలు అని మనం గనక జాగ్రత్తగా చూడగలిగితే ఆయన అంటున్నాడు 21వ వాక్యంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడనంటే 22వ వాక్యంలో, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వ తగినదైనై ఉండునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క న్యాయపీఠము దగ్గర రేపు మనం అందరము కూడా నిలవబడవలసిన వారమే. ఆయన ఎదుట నిలవబడినప్పుడు మనం చేసిన క్రియలను బట్టి దేవాతి దేవుడు మనకి ఆయన న్యాయ తీర్పును తీరుస్తాడు. ఆ న్యాయ తీర్పును తీర్చేటప్పుడు అక్కడంట కొరాజీనా మరియు బెత్సయిదా అనేటువంటి 2 పట్టణాలు ఉంటాయంట. అలాగనే తూరు సీదోను అనేటువంటి మరొక 2 పట్టణాలు ఉంటాయంట. అయితే గమనించండి, ఆ యొక్క 4 పట్టణాలు ఆ ప్రజలకు ఎవరైతే ఆ ప్రాంతంలో నివసించారో ఆ పట్టణముల యొక్క ప్రజలకు తీర్పు జరుగుతున్నప్పుడంట కొరాజీనా బెత్సయిదా పట్టణ ప్రాంత ప్రజలకు తీర్పు జరిగినప్పుడు తూరు సీదోను పట్టణంలో ఉన్న ప్రజలంట, అమ్మయ్య మనకంటే ఎక్కువగా శిక్షను వారు పొందారు, మనకంటే వారు అధికమైనటువంటి శిక్షను వారు పొందుకున్నారు అని వారంట ఓర్వదగిన వారుగా ఉంటారంట. అంటే దాని అర్థం ఏంటంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్కన వాళ్ళకి కనుక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మనకు లేదనుకోండి, ఎలా ఉంటుంది? ఎండాకాలంలో అరే వాళ్ళేం చల్లటి మంచినీళ్ళు తాగుతున్నారు, కనీసం నాకు అది కూడా లేదు కదా, అయ్యో నాకు ఈ కుండేనా అని అనిపించింది. ఉన్నట్టుండి వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది అనుకోండి, మన హృదయంలో ఏమనుకుంటుంది? అమ్మయ్యా వాళ్ళది కూడా పోయింది, వాళ్ళది కూడా పాడైపోయింది అని మనసులో కొంత ఏమనుకుంటాం, సంతోషిస్తాం. ఇప్పుడు పరిస్థితి ఈ తూరు సీదోనుల పట్టణముల యొక్క ప్రజల యొక్క
వారి యొక్క విధానం కూడా అలాగే ఉంటుంది. ఎలాగుంటుందని అంటే, మనకి పొందుకున్న శిక్ష కంటే వారికే ఎక్కువ శిక్ష పొందారు, అమ్మయ్యా మనకంటే వాళ్ళు ఎక్కువగా శిక్ష పొందుకున్నారు అని ఈ తూరు సీదోనుల ప్రాంతాల పట్టణాల వారంట వారు ఊర్చుకోదగిన వారుగా ఉంటారంట. అసలు గమనించండి, ఏంటి ఈ కొరాజీనా, ఏంటి ఈ బెత్సయిదా, ఏమిటి ఈ తూరు సీదోను అనేటువంటి పట్టణాలు మనం ఒక్కసారి లేఖనములో గుండా ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అద్భుతాలు చేశాడంట గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ఆయన పరిచర్యలో అద్భుతములు చేసినటువంటి ప్రాంతాలు, పట్టణాలు ఏవి అని అంటే కొరాజీనా, బెత్సయిదా. చెప్పండి, కొరాజీనా, బెత్సయిదా. ఈ కొరాజీనా, బెత్సయిదా ఎక్కడి ప్రాంతాలు, ఎక్కడి పట్టణాలు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య అంతా కూడా గలిలయ ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగింది? గలిలయ ప్రాంతంలో అధికముగా జరిగింది. గలిలయ ప్రాంతము ఇశ్రాయేలు యొక్క పట్టణాన్ని మనం చూస్తే ఉత్తర భాగాన ఉన్నటువంటి భాగమే గలిలయ ప్రాంతం. ఆ గలిలయకు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పట్టణాలే కొరాజీనా, బెత్సయిదా. ఎక్కడ పట్టణాలు అంటే అవి? గమనించినట్లయితే ఈ కొరాజీనా, ఈ బెత్సయిదా ఎక్కడి పట్టణాలు అంటే దేవుని యొక్క ప్రజలు నివసించే ఇశ్రాయేలు దేశంలోని గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు అని మనము గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ పట్టణాలు ఎక్కడయో, ఈ పట్టణాలు ఎక్కడయో కాదు. ఈ పట్టణాలు గమనించినట్లయితే ఇవి గలిలయ ప్రాంతంలో, దేవుని బిడ్డల ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలే. మరి తూరు సీదోను, మరి ఈ యొక్క పట్టణాలు ఎక్కడవి అని అంటే, ఈ తూరు సీదోను అన్ని జనుల ప్రాంతాలు. ఎక్కడవి అంటే ఇవి అన్ని జనుల ప్రాంతాలు. ఈ తూరు సీదోను లెబానాన్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఎక్కడ ఉన్నటువంటివి? లెబానాన్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు. గమనించినట్లయితే ఈ లెబానాన్ దేశము అన్ని జనుల ప్రాంతము, దేవుని ఎరుగునటువంటి ప్రాంతము. గమనించినట్లయితే ఈ లెబానాన్ దేశము అన్ని జనుల ప్రాంతము, పాపముతో కూడినటువంటి ప్రాంతము. ఇలాంటి ప్రజలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రజలంట రేపటి విమర్శ కాల దినమందు వారు కొరాజీనా, బెత్సయిదా కంటే కొంచెం ఓర్వదగిన స్థితిలో వారు ఉంటారు అని చెప్పి దేవుని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఎందుకు కొరాజీనా, ఈ బెత్సయిదాల గురించి ప్రభువారు ప్రస్తావించారు అని అంటే, కొరాజీనా వారిలో అలాగే బెత్సయిదాలో యేసుక్రీస్తుని గురించిన వారు అద్భుతాలు చూశారు, స్వస్థత క్రియలను పొందుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను ఎక్కువగా కూడా పొందుకున్న వారుగా ఉన్నారు. దేవుని చూశారు, దేవుని స్వరాన్ని విన్నారు. ఆయన హస్తాలు వారి మీద తాకుతున్నాయి. ఎప్పుడైతే ఆయన హస్తాలు వారిని తాకినాయో వారు స్వస్థత పొందుకున్నారు, దేవుని మహిమపరిచారు, అద్భుతాలు వారి కన్నుల ఎదుట చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. అబ్బా, మేము ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యమును మేము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము పొందుకున్నామని వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు వారు ఇవ్వగలిగారు. కానీ వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పగలిగారు, దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారు పొందుకున్నారు. కానీ వారి హృదయము మాత్రము దేవునికి ఇవ్వలేదు. వారి హృదయము మాత్రం దేవునికి దూరంగా ఉన్నదంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, ఇదిగో మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణ ప్రాంతంలో చేయబడినట్లయితే ఆ అన్ని జనులు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, అన్ని జనులు ఎప్పుడో బాగయ్యేవాళ్ళు, అన్ని జనులు ఎప్పుడో నా తట్టు తిరిగేవారు.
కానీ మీరు మాత్రము ఇదిగో నా యొద్ద నుండి మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, నా చేతులను మీరు తాకాయి కానీ నా స్వరాన్ని విన్నారు, నా యొద్ద నుండి మీరు అనేకమైన అద్భుతములు పొందుకున్నారు కానీ నన్ను వెంబడించే వారుగా లేరు, మీ మనస్సును మార్చుకున్న వారుగా లేరు, మీ హృదయాన్ని దేవుని వైపును తిప్పుకునే వారుగా లేరు, మీ జీవితం అంతా కూడా దేవుని కార్యాలు పొందుకున్న వారుగానే ఉన్నారు కానీ దేవునిని మహిమపరిచేవారుగా లేరు అని చెప్పి ఆయన ఈ యొక్క పట్టణాలను గురించి అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యో అనేటువంటి మాటను మనం ఎప్పుడు మాట్లాడతాం? ఏదైనా బాధాకరమైన పరిస్థితుల్లో సంగతిలోనే మనం ఈ మాటను మాట్లాడతాం. గమనించండి, ఎవరైనా చనిపోయారని ఎక్కడికి వెళ్ళామండి, అయ్యో ఎలా చనిపోయారండి, ఎప్పుడు చనిపోయారండి అని అంటాం. అదే పుట్టినరోజుకి వెళ్ళి అయ్యో ఎప్పుడు పుట్టాడండి, ఎలా పుట్టాడండి అని అంటామా? అనం కదా. ఎప్పుడు అయ్యో అని మాట్లాడగలుగుతాం? గమనించినట్లయితే అయ్యో అన్నటువంటి మాట బాధ తెలిపేటువంటి పరిస్థితుల్లో ఆ మాటను మాట్లాడతాం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు పొందబోతున్నటువంటి శ్రమలను గురించి ప్రభువారు ముందే గ్రహించి వారిని గురించి బాధపడుతూ ఆయన మాటలు మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడిన మాటల్లో వారు ఏ మాత్రము కూడా వారికి చలనము లేదు. దేవుని బిడ్డలే కానీ వారు దేవుని కార్యాలు చూసిన వారే, దేవుని కార్యాలు పొందుకున్న వారే కానీ తమ హృదయం మాత్రము దేవునికి ఇవ్వనటువంటి ప్రజలుగా ఈ కొరాజీనా, ఈ బెత్సయిదా ప్రాంత ప్రజలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి తూరు సీదోను పట్టణ ప్రాంత ప్రజలు ఎలాంటి వారు? వాళ్ళు కొరాజీనా, బెత్సయిదా వారు దేవుని చూశారు, దేవుని మహిమను పొందుకున్నారు, దేవుని అద్భుతాలను రుచి చూశారు కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వాల. బాగానే ఉంది. మరి తూరు సీదోనులో పట్టణ ప్రాంత ప్రజలు ఎలాంటి వారు? వాళ్ళు అసలు గమనించండి, బైబిల్ గ్రంథములో ఈ తూరు సీదోనుల గురించి ఏమని తెలియజేయబడుతుందంటే ఇవి అన్ని జనుల యొక్క పట్టణాలు, ఇవి పాపానికి ప్రసిద్ధి కలిగినటువంటి పట్టణాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలాంటి పట్టణాలంట? ఇవి అన్ని జనుల యొక్క పట్టణాలు, పాపానికి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణాలు. అందుకనే ఈ తూరుల గురించి బైబిల్లో ఏమని చెప్తుందో ఒక్కసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వాక్యాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఏలయనగా నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయును. గమనించండి, ఈ తూరును గురించి దేవుని మాట, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే ఆమోస గ్రంథం 1వ అధ్యాయము 9-10 వాక్యాల్లో ఇదిగో తూరు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి అనగా తప్పును బట్టి అంట దేవుడు అంట పట్టణాన్ని శిక్షిస్తాడంట. ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేస్తాడంట. ఎందుకు అగ్ని చేత కాల్చివేస్తాడు? ఆ పట్టణం అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అగ్ని చేత ఏ పట్టణాలను కాల్చివేశాడు? సొదొమ గొమొర పట్టణాలను అగ్ని చేత కాల్చివేశాడు. ఎందుకు కాల్చివేశాడో తెలుసా? ఆ పట్టణంలో జీవిస్తున్న ప్రజల యొక్క పాపము దేవునికి చేరి దేవునికి మొరబెడతా ఉంది. అయ్యా, నేను భరించలేకపోతా ఉన్నా వీరి యొక్క పాపమును. ఇంకెన్నాళ్ళు సహిస్తావు, ఇంకెన్నాళ్ళు భరించగలుగుతావు అన్నప్పుడు దేవుడు అగ్ని చేత ఆ సొదొమ గొమొరను అగ్ని గంధకముల చేత కాల్చివేసినట్లుగానే ఈ యొక్క తూరు పట్టణము కూడా వారు ఎంతగానో దేవుని సన్నిధిలో వ్యతిరేకముగా జీవించి పాపమునకు అనుకూలముగా పాపముతో జీవించిన పట్టణాలుగా ఉన్నారు గనక దేవుడు అంట వారిని కాల్చివేయబోతున్నాడని దేవుడు ఇక్కడ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 27వ అధ్యాయము 28వ అధ్యాయములో సుదీర్ఘముగా ఈ తూరు సీదోనుల గురించి ఆయన ఎంత చక్కగానో ఆ పట్టణములకు కలగబోతున్నటువంటి గతిని గురించి దేవుడు తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడు చూడండి. 26వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా రాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను
తూరు పట్టణముల మీదికి నేను రప్పించబోతున్నాను. చాలండి, అతడు వచ్చంట వారందరినీ కూడా సంహరిస్తాడని చెప్పి రాయబడింది. ఎవరంట? ఈ తూరు పట్టణానికంట నెబుకద్నెజరు వెళ్ళి ఆ పట్టణపు వారందరినీ కూడా హతము చేస్తాడు, నాశనము చేస్తాడని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు సెలవిచ్చాడో తెలుసా? వారి పాపములు అంత హెచ్చుగా ఉన్నవి, వారి పాపములు అంత హెచ్చుగా ఉన్నవి. అందుకని దేవుడు తూరు పట్టణాన్ని నాశనము చేయాలని ఆయన వాంఛించాడు. అంత మాత్రమే కాదు, 15వ వాక్యము కూడా చూడండి, 26వ అధ్యాయము 15వ వాక్యము. తూరును గురించి, నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హత్తులగుచున్న వారి కేకలు, నీలో జరుగు గొప్ప వదయు, దీపములు విని కంపించును. ఓ తూరు, నువ్వు చేసిన పాపమును బట్టి ఆ పాపం అంతా నీ నెత్తి మీదకి నేను రప్పించబోతున్నా. నీలో జరిగే వదను చూసి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కంపించిపోతారు, వణికిపోతారు. ఏయ్యా, ఎందుకని అంత కోపము దేవునికి తూరు మీద? కారణం ఏంటంటే తూరు అంత భయంకరమైన పాపపు క్రియలను జరిగించిన పట్టణముగా, ఆ తూరు అంత ఘోరముగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రజలుగా మనము చూడబోతూ ఉన్నాము. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను వారిని నెబుకద్నెజరుకి అప్పగిస్తా. నేను వారిని కలుగబోతున్న వదను చుట్టుపక్కల వారందరూ కూడా విని తూరుకు కలిగిన పరిస్థితిని చూసి వారు భయపడతారు. నేను తూరు మీద నేను దానిని అగ్ని వేయబోతూ ఆ పట్టణాన్ని కాల్చివేస్తా అని దేవుడు సెలవిచ్చాడు. గమనించారా? ఎంత భయంకరమైన నాశనము పొందిన పట్టణమో, ఎంత పాపములో ఉండి తన మీదకు కీడు తెచ్చుకున్నటువంటి పట్టణమో ఈ యొక్క తూరు పట్టణాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే సీదోను పట్టణమును గురించి కూడా యెషయా గ్రంథము 23వ అధ్యాయము 4వ వాక్యమును మనం చూద్దాము. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 4వ వాక్యము. సీదోను సిగ్గుపడు. 5వ వాక్యము. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గురించి మిక్కిలి దుఃఖింతురు. అలాగే 12వ వాక్యము. మరియు ఇదిగో సీదోను కన్యక చెరపబడిన దానా. గమనించారా? ప్రభువారు సీదోను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఓ సీదోను కన్యక, చెరపబడిన దానివి, అపవిత్రపరచబడిన దానివి, పాపములు నీవు కళంకము తెచ్చుకున్న దానివి, సిగ్గుపడు. నేను నీ మీదకి నెత్తి మీదకి కీడు రప్పించబోతున్నా. గమనించారా? ఈ తూరు సీదోను పట్టణాలు అన్ని జనుల పట్టణాలు, దేవుని వాక్యము లేనటువంటి పట్టణాలు. ఈ దేవుని వాక్యము లేనటువంటి పట్టణాలు, దేవుడు లేనటువంటి పట్టణాలు, దేవుని భయము లేనటువంటి పట్టణాలు, పాపములో జీవించిన పట్టణాలు, వారి యొక్క పాపమే వారి నెత్తి మీదకు రాబోతున్నటువంటి పట్టణాలు, కీడునంతటిని భరించబోతున్నటువంటి పట్టణాలు. వారి గతిని మనం తలంచుకుంటే మన జీవితాలు కళ్ళ ఎదురుగా కనబడుతున్న సత్యం ఏంటంటే వారి మీదకు రాబోతున్నటువంటి తీర్పు, వారి మీదకు రాబోతున్నటువంటి ఉగ్రత ఎంత భయంకరంగా ఉన్నదో ఒక్కసారి గమనించండి. గమనించినట్లయితే కొరాజీన, బెత్సయిదా, తూరు సీదోనుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొరాజీన, బెత్సయిదా దేవుని పట్టణాలు. దేవుడు సంచరించాడు, దేవుడు నడిచాడు, దేవుడు మాట్లాడాడు, స్వరం వినిపించాడు, దేవుడు వాక్యాన్ని ప్రకటించాడు. దేవుడు ఆయన తన అద్భుతాలు, మహిమ క్రియలు, ఆశ్చర్యమైన కార్యాలు కొరాజీన, బెత్సయిదాలో జరిగించాడు. కానీ ఈ తూరు సీదోనుల యొక్క పట్టణాల పరిస్థితి ఎలా ఉన్నదని అంటే పాపముతో నిండి దేవుని ఉగ్రతకు తమ మీదకి రాబోతున్న పట్టణాలుగా, ఎంతో కీడును భరించబోతున్న పట్టణాలుగా, అపవిత్రపరచబడిన పట్టణాలుగా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన పట్టణాలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు అంటున్నారు, గమనించండి, అసలు ఎవరు బెటర్గా ఉన్నారు? ఎవరు బెటర్గా ఉన్నారు? కొరాజీన, బెత్సయిదా బెటర్. ఎందుకు? వారు దేవుని సన్నిధిలో వారు అక్కడ ఉన్నది, దేవుడు సంచరించాడు, మాట్లాడాడు, వాక్యం ఉన్నది, దేవుని సేవకులు ఉన్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా సంచరించి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన పట్టణము. ఇవేమో అన్ని జనుల విగ్రహారాధనతో, దేవునికి పాపము వ్యతిరేకముతో జీవించిన పట్టణాలుగా తూరు సీదోను కనబడుతూ ఉన్నాయి.
ఇలాంటి పట్టణాలకు మనం చూడగలిగితే రేపు విమర్శ కాలం ఉందనంట. యేసు ప్రభు సంచరించి మాట్లాడి స్వస్థపరిచి దేవుడు అద్భుత కార్యాలు చేసిన ఆ పట్టణాలకంట అధికమైన తీర్పు రాబోతుందంట. అప్పుడంట మా మీద అగ్ని వేసి మమ్మల్ని చంపేస్తానని దేవుడు సెలవిచ్చాడు కదా. అగ్ని చేత మా పట్టణాలను కాల్చేస్తాడు, రాజులను పంపించి మమ్మల్ని చంపించేశాడు. అనేకమైనటువంటి వధ, ఏ ఒక్కడో కూడా మిగలకుండా రక్తం ఏరులై పారింది కదా మా పాపానికి. అలాగే మేము అపవిత్రపరచబడ్డప్పుడు దేవుడు సిగ్గుతో మమ్మల్ని అవమానముతో అందరి ఎదుట నిలవబడినప్పుడు సిగ్గుతో చచ్చిపోయాం కదా. ఈ తూరు సీదు పట్టణాలు ఈ వెంటనే ఇంత భయంకరమైన పరిస్థితి మా జీవితాల్లో ఎదుర్కొన్న మేము రేపు విమర్శ దినమందు ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ యొక్క తూరు సీదోనులంట నెమ్మదిగా ఉంటారంట. వారికంటే భయంకరమైన ఉగ్రతలో తీర్పులోనికి బెత్సయిదా, కొరాజీన వారు నిలబడబోతున్నారంట. ఎవరు ఈ కొరాజీన, బెత్సయిదా? దేవుని ప్రజలు. వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? వారు మనకే సాదృశ్యంగా ఉన్నారు. కొరాజీన, బెత్సయిదా ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాయి. తూరు సీదు పట్టణాలు అన్ని జనులకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని నమ్ముకునేటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఈ కొరాజీన, ఈ బెత్సయిదా ఉంటే దేవుని నమ్మని, దేవుని వ్యతిరేకించేటువంటి వారి, దేవుని భయము లేనటువంటి అన్ని జనములకు సూచనగా ఉన్నాయి. ఇప్పుడంట ఎవరికి తీర్పు ఎక్కువగా ఉంటుందంట? అన్ని జనులకు తీర్పు ఎక్కువగా ఉంటుందా? దేవుని నమ్ముకున్న బిడ్డలకు తీర్పు ఎక్కువగా ఉంటుందా? చెప్పాలి, నోట్లో నుంచి రాటల్లా. ఈ వాక్యం వింటుండగా మనకు కూడా వణుకు పుట్టారు. అన్ని జనుల కంటే అధికమైన తీర్పులోనికి రాబోతుంది ఎవరో తెలుసా? విశ్వాసులమైన మనం. దేవుని బిడ్డలు అధికమైన తీర్పులోనికి రాబోతున్నారు. అయ్యో, మరి మేము దేవుని నమ్ముకుని కూడా మేము ఎందుకంటే తీర్పులో నిలబడాలి? దేవుని నమ్ముకుని కూడా మేము ఆరాధిస్తూ, భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, చర్చికి వస్తూ, ఉపవాసాలు ఉంటూ ఇంత చేస్తున్నాం కదా, మేము ఎట్లా నిలబడతామండి? అయ్యో, ఇదేంటి మాకు ఈ వింత? ఎస్, ఇదొక వింతే మనకి. ఎందుకు అని అంటే ఆ కొరాజీనాలో, ఆ బెత్సయిదాలో దేవుడు కార్యములు జరిగించిన వారు మారు మనసు పొందలేదు. అది కారణం. దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం, కానీ మన హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దూరంగా ఉన్నది. దేవుని సన్నిధానానికి వచ్చి వెళ్తున్నాం, కానీ మన మనస్సు, మన బ్రతుకు మారటం లేదు. అందుకనే రేపు అన్ని జనుల కంటే అధికమైన తీర్పును మనం పొందబోతున్నాం. అధికమైన తీర్పులోనికి మనం రాబోతున్నాం, నిలబడబోతున్నాం. ఎవరమో తెలుసా? దేవుని సన్నిధిని వచ్చి దేవుని పరిపూర్ణంగా ఎరగనటువంటి వారే తీర్పులోనికి నిలబడబోతున్నారు. ఎందుకు? విమర్శ కాలమందు సీదోను, తూరు వారి యొక్క ఓర్వగదగిన స్థితిలో ఉన్నారు. ఎందుకు వీరు తీర్పును పొందే స్థితిలో ఉన్నారో ఒక 3 మాటలు నేను ఈ పూట తెలియజేస్తాను. ఎందుకు విమర్శ దినమందు కొరాజీన, బెత్సయిదా కంటే తూరు సీదు పట్టణాలు ఓర్వ తగినగా ఉంటాయో తెలుసా? ఈ కొరాజీన, బెత్సయిదా వారిలో ఉన్నటువంటి 3 గుణాలను ఈ పూట నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా, ఈ కొరాజీన, బెత్సయిదా వారి యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదండి. ఏ లేదు చెప్పండి? ఈ కొరాజీన, బెత్సయిదా వారి యొక్క హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఈ కొరాజీన, బెత్సయిదా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? విశ్వాసులు అనగా మనకే సాదృశ్యంగా ఉన్నారు. చాలామంది చర్చికి వెళ్ళటం అంటే పాటలు పాడటం, వాక్యం వినటం, కానుకలు ఇవ్వటం, అద్భుత కార్యాలు మందిరంలో చూడటం, మనం పొందుకున్న మేలుల గురించి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వటం, ఇదే మనం భక్తి అనుకుంటున్నాం.
ఇదే వారం వారం జరుగుతుంది కదా అనుకుంటున్నాం. చాలామంది అద్భుతాలు పొందుకున్న వారు సాక్ష్యాలు చెప్పినప్పుడు మిగతా వారు కూడా ఏమనుకుంటున్నామంటే, ప్రభువా నా జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరిగించవా, మా బ్రతుకుల్లో కూడా నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించవా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నాయనా నా జీవితంలో కూడా ఒక మేలు చేయవా అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని వారి జీవితంలో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. జరిగిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని సన్నిధిలో అద్భుతాలను కోరుకుంటున్నారు, కానీ వారి హృదయం మాత్రం దేవుని ఎదుట సరిగ్గా లేదు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు విడిపించబడి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి నిలవబడ్డారు. నిలవబడితే మోషేతో అంటున్నారు, ఏం మోషే, ఐగుప్తుల సమాధులు ఇవ్వని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఈ సముద్రంలో మునిగి చచ్చిపోమని మమ్మల్ని తీసుకొచ్చావా? అక్కడైతే మమ్మల్ని చచ్చిపోతే గుంట తీసి మమ్మల్ని పూడ్చిపెడతారు కదా, ఈ యొక్క సముద్రంలోకి వెళితే శవాలు తేలమని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చావా? ఏ మోషే అనగానే మోషే ప్రార్థన చేశాడు. ఏ ప్రజలు ఎవ్వరి ఎదుట చేయబడిన అద్భుతము ఇశ్రాయేలు ప్రజలు ఎదుట దేవుడు చేశాడు. వారు చూస్తూ ఉండగానే సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 2 పాయలుగా చీల్చబడింది. అయ్యో, ఇంత అద్భుతము మన కన్నుల ఎదుట జరిగిందనే లోపల వారు నడవబోతున్న దారి కూడా చక్కగా ఆరిన స్థితిలో, ఎండిన స్థితిలోకి వచ్చేసింది. ఎంత అద్భుతము! సముద్రం 2 పాయలుగా చీల్చబడటం అద్భుతం. గోడలు కట్టినట్లుగా ఆ సముద్రము 2 పాయలు నిలవబడటం అద్భుతము. ఆ సముద్రము మధ్యలో దారి తడిగా బురదగా ఉన్నటువంటి ఆ దారి కూడా ఆరిపోయి చక్కగా ఒక మంచి తార్ రోడ్డు వల్లే వారందరూ కూడా నడిచిపోయింది. ఒక అద్భుతం. అంత మాత్రమేనా, అక్కడ నుండి వచ్చిన తర్వాత వారికి ఆకాశము నుండి ఆహారం ఇవ్వటం అద్భుతం, బండలో నుంచి నీరు ఇవ్వటం అద్భుతం. ఒక బండ కొన్ని లక్షల మంది ప్రజలకు సరిపోయే దాహమును తీర్చిన బండగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆకాశం అంటే ఎంతో విశాలమైనటువంటిది. ఆ విశాలము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ప్రతిరోజు ఉదయం వేకువజామునే వారి ఎదుట ఆయన ఏ వంట వండకుండా, ఏ కట్టె, ఏ పొరల కూడా మంట వేయకుండానే దేవుడు అద్భుతమైన ఆహారమును దేవుడు వారికి ఇచ్చారు. అద్భుతముగా ఉన్నది అంతా. యొర్దాను సుడిగుండాలతో కూడినటువంటి నది కూడా ఆరిపోయిన నదిగా ఉన్నది, వెనక్కు మళ్ళింది, నడిచిపోయారు. అద్భుతం. వారిని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఏ అడ్డుగోడలు ఉన్నాయి, ఎవరు కన్నులు ఎదుటే టప 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 కూలిపోయినట్లుగా, పేక మేడ కూలిపోయినట్లుగా ఆ ప్రతి గోడ కూడా కూలిపోయింది. అద్భుతం. వారు చెప్పుకుంటూ పోతే వారు చూడనటువంటి అద్భుతము లేదండి. ఇశ్రాయేలు ప్రజలు చూడనటువంటి అద్భుతము ఏ వ్యక్తి కూడా ఎన్నడూ కూడా చూడనటువంటి అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కానీ ఐగుప్తులో నుండి ఎంతమంది అయితే బయలుదేరారో కనానులోనికి మాత్రం వెళ్ళేటప్పుడు 2 వెళ్ళారు. మరి అన్ని లక్షల మంది అంత అద్భుతాలు చూశారు కదా, అంత గొప్ప మేలులు, అంత గొప్ప కార్యాలు వారు అనుభవించారు కదా. అయ్యో, మరి వారందరూ కూడా ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజున అద్భుతము అని అనుకుంటున్న మన జీవితాలు దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు పొందుకున్నారు, కానీ వారి హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. దేవుని అద్భుతం ప్రతిరోజు చూస్తున్నారు, కానీ హృదయం ప్రతిరోజు ఎట్లా ఉందో తెలుసా? దూరముగా ఉన్నది. వారి హృదయము, ఎంతమంది హృదయాలు సరిగ్గా ఉన్నదో తెలుసా? కేవలము కొన్ని లక్షల మంది ప్రజల మధ్య 2 హృదయాలే బాగున్నాయి. మిగతా వారి హృదయాలు, అందరి హృదయాలు కూడా చెడిపోయిన హృదయాలు. ఆ చెడిపోయిన, పాడైపోయిన హృదయాలు కలిగిన వ్యక్తులందరూ కూడా అరణ్యములను చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయింది, ఎవరు రాలిపోయింది? అద్భుతాలు చూసిన వారు. చెప్పండి ఈ మాట. అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నవారు. ఫరో 10 తెగుళ్ళు తన ఎదుటను దేవుడు ఆయన ఎదుట కనబరిచాడు. ఒక్కొక్క తెగులుకి ఒక్కొక్కసారి గుండెపోటు వస్తున్నట్టుగా ఉంది ఆయనకి.
అల్లాడిపోతున్నాడు. కరోనా వచ్చేసరికి చచ్చి బతికే అందరం కూడా. ఎంతమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి, ఎంతమంది బ్రతుకులు మారిపోయిన పరిస్థితులు, ఎన్నో ఓడలు బండ్లైపోయి ఉన్నాయే. అనారోగ్యాలు వచ్చేసి ఆరోగ్య పరిస్థితి బాగాక ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తిరిగి రానటువంటి ప్రాణం పోయినటువంటిదిగా ఉన్నది. అయ్యో, ఒక్క తెగులుకే మనం ఇంతగా జీవితంలో మళ్ళా రెండోసారి కరోనా కనుక వచ్చింది అని అంటే ఇక మరలా బ్రతుకుతామో కూడా ఇక తెలియదు. ఇక చాలామంది ఇక లేచిపోవటానికి ఇక రెడీగా ఉంటారు. ఇక వదిలేసుకోవటం ఆశను. 10 తెగుళ్ళు ఆయన ముందు దేవుడు కనబరిచినప్పుడు గుండె రాయి చేసుకున్నాడే కానీ అద్భుతాలు చూసినా కూడా హృదయం మార్పు చెందలేదు. అర్థమవుతుందా? అద్భుతాలను చూశాడే కానీ హృదయం మాత్రం మారలా. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మహిమ ఆ మందిరము మీదకు దిగివచ్చింది. ప్రజలు చూస్తూ ఉండగా దేవుని మహిమ మందిరం మీద నిలవబడింది. అందరూ కూడా మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నారు. సొలొమోను వచ్చిన వారందరినీ ఇది కూడా దీవించి పంపాడు. ఏ చేతులతో దీవించి ప్రజలను పంపాడో, ఏ చేతులతో మందిరాన్ని కట్టాడో, దేవుని మహిమను చూశాడో, అదే యొక్క వ్యక్తి యొక్క హృదయం చివరకు అంత అద్భుతాలను చూసినప్పటికీ కూడా ఒక విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఏం చేశాడంట? ఒక విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఏలియా బలిపీఠం కట్టాడు. ప్రభువా, నీవే గనుక దేవుడు అయితే ఆకాశము నుండి అగ్ని కురిపించయ్యా. ఆకాశము నుండి అగ్ని పెళ్ళమనుకుంటా అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువును దహించి వేయగా ఆ కింద ఉన్నటువంటి బలిపీఠము కందం అంతా కూడా కాలిపోయి బూడిదైపోతే అందరూ కూడా ప్రజలే ఉన్నారు తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారే కానీ ఆ తర్వాత తమ హృదయాలను దేవునికి సమర్పించిన వారు లేరు. అంత అద్భుతము ఆకాశం నుండి దిగి రావడం చూశారు కానీ తమ హృదయాలను దేవునికి సమర్పించిన వారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఎలాగున్నాం తెలుసా? కొరాజీనా, బెత్సయిదా లాగానే ఉన్నాం. కొరాజీన, బెత్సయిదా దేవుని అద్భుతాలను పొందుకుని కూడా వారు హృదయం మార్చబడలేదు. వారు పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు. వారు మారు మనసు పొందకుండా దేవునిని అలాగునే ఉన్నారే కానీ వారు దేవునిని వెంబడించిన వారుగా వారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నా జీవితంలో దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. ఒక్కసారి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఎన్నో ఘనమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నా ఎడల మీ ఎడల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినప్పుడు ఎందుకని మనము దేవునికి దగ్గరగా ఉండవలసిన వారము కేవలం మన నామకార్థ భక్తినే మేము కూడా వచ్చి వెళుతున్నామని అనుకుంటున్నాం. కానీ ఎంతమంది హృదయాలు, ఎంతమంది జీవితాలు మార్చబడ్డాయి, మనసు మార్చబడి నిజంగా పశ్చాత్తాపముతో కూడిన భక్తిని చేయగలుగుతున్నారు, యథార్థముగా దేవుని సేవించగలుగుతున్నారు, యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించగలుగుతున్నారు, పరిపూర్ణముగా మారు మనసు పొందిన వారంగా ఉన్నామా? లేము కదా. అయ్యో, ఇప్పటికైనా ఆలోచించు. ఆ యొక్క కొరాజీన, బెత్సయిదా వారి యొక్క హృదయాలు దేవుని ఎదుట సరిగ్గా లేవండి. రేపు మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో హృదయము మార్చబడకపోతే జీవితాలు, మన బ్రతుకు దేవుని ఎదుట వేషధారణతో కూడిన భక్తి గనక చేయగలిగితే మన యొక్క భక్తిని బట్టి, మన వేషధారణ బట్టి, మన యొక్క అబద్ధమును బట్టి, మన యొక్క కపటను బట్టి, మన యొక్క గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వలె భక్తి చేస్తున్న విధానమును బట్టి రేపు మనకి అన్ని జనుల కంటే ఎక్కువ తీర్పు మనకే ఉంటుంది. అప్పుడు అన్ని జనులు అనుకుంటారు, అయ్యో
ఓరు నాయన వీళ్ళేంద్ర దేవుని నమ్ముకున్నానని చెప్తున్నారు, ఎప్పుడు చూసినా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము అని అంటున్నారే కానీ వీరి జీవితాలు దేవుని ఎదుట సరిగ్గా లేవా? వీళ్ళ బ్రతుకులు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తారు కానీ వీళ్ళ హృదయం మార్చబడలేదా? వీరు నిజమైనటువంటి పశ్చాత్తాప అనుభవంలో లేరా అని అన్యజనులైనటువంటి ఆ తూరు సీదోనులో మనం గూర్చి, అమ్మయ్య మనం దేవుడు రేపు తన్నబోతున్నాడు, ఆయన చేతిలో తన్నించుకోబోతున్నాడు, కాకపోతే మనకంటే 2 దెబ్బలు ఆలకే ఎక్కువ కొడుతున్నాడు రా, అది విషయం. అసలు ఎందుకు కొట్టించుకోవాలి? మనం ఎందుకు దండించుకోవాలి? ఎందుకు రేపు తిట్టించుకోవాలి? మన హృదయము దేవుని ఎరిగిన వారమైనప్పటికీ సరైనటువంటి భక్తి, వేషధారణతో కూడిన భక్తి చేస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందినటువంటి భక్తి కలిగిన వారముగా ఉన్నామా? మారు మనసు పొందామనేటువంటి నటనతో దేవుని సన్నిధికి వస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు చక్కదిద్దుకోవాలి ఈ వాక్యము ద్వారా. రెండవదిగా ఈ కొరాజీన, ఈ బెత్సయిదా వారి జీవితంలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే వారి జీవితంలో భక్తి అలవాటుగా మారిపోయింది కానీ ఆచరణ మాత్రం లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమైందంట? భక్తి ఎలాగుందంట? భక్తి అలవాటుగా మారిపోయింది కానీ ఆచరణ మాత్రం లేదు. ఎందుకు ఆచరణ లేదు? గమనించినట్లయితే బెత్సయిదా కొరాజీన ప్రాంత ప్రజలు, ఆ ప్రజలకు యేసు ప్రభు వారు కొత్తవాడేం కాదు. ప్రతిరోజు కనిపిస్తాడు, ప్రతిరోజు వాక్యం చెప్తాడు, ప్రతిరోజు అద్భుత కార్యాలు చేస్తాడు. వారి ఎదుట యేసు ప్రభు ఎప్పుడు లభ్యమవుతున్న విధానాన్ని బట్టి, ఆయన కనిపిస్తున్న విధానాన్ని బట్టి వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు వారికి ఒక సాధారణమైపోయాడు. అయ్యో, ఆ గొప్ప దేవుని యొక్క కుమారుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉండకుండా ఇలాంటి కార్యాలు ఆయన చేయలేడు కదా, ఈయన నిజంగా దేవుని కుమారుడే కదా అని ఏ ఒక్కరూ కూడా భయపడిన పరిస్థితులు కొరాజీనాకు బెత్సయిదాకు లేవు. నేడు మన జీవితాల్లో కూడా మనకు కూడా భక్తి అలవాటుగా మారిపోయింది. ఆదివారం ప్రార్థన, నియామక కూడికలు, ఎప్పుడు ఉపవాస ప్రార్థన, ఎప్పుడు సువార్త కూడికలు, ఇక ఇవన్నీ మనకు తెలిసిపోయినప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుదినము ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా వస్తాము వెళ్ళిపోతుంటాం. దేవుని మాత్రం హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా ఉండవు. చాలామంది కూడా భక్తి అలవాటుగా మారిపోయింది కానీ ఆచరణ మాత్రం లేదు. మందిరం ఒక అలవాటుగా ఉంటుంది, దేవుడు అనేవాడు ఒక అలవాటుగా ఉంటున్నాడు కానీ నిజమైనటువంటి భక్తి జీవితాన్ని చేసేవారముగా మనం ఉండటం లేదు. దేవుడు అన్నాడు, కయ్యను హేబేలు పిలిచి, హాయ్ కయ్యను నువ్వేం చేస్తున్నా? అయ్యా నేను వ్యవసాయం చేస్తున్నాను. అయ్యా హేబేలు, అయ్యా నేను గొర్రెలు కాపరులుగా ఉన్నానయ్యా. సరే, రేపటి దినాన్ని నేను మీ మధ్యకు వస్తాను. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు రేపటికి మీరు చేసే పనిలో అర్పణలు తీసుకురండి నాకు అన్నాడు. ఏమన్నాడు? అర్పణలు తీసుకురా అన్నాడు దేవుడు. కయ్యను అనుకున్నాడు, దేవుడు తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చు. నేను తీసుకొచ్చా. ఎలాంటిది తీసుకొస్తే నాకెందుకు? ఆయన ఎలాంటిది తీసుకురమ్మన్నాడు నాకు చెప్పలేదు కదా, తీసుకురమ్మన్నాడు, నేను తీసుకొచ్చా అని కయ్యను అనుకున్నాడు. దేవుడు కయ్యను యొక్క అర్పణను ఏం చేశాడంట? లక్ష్య పెట్టలే. కారణం ఏంటంటే దేవుని దగ్గరకు రావటం ముఖ్యం కాదు, కానీ ఎలాంటి హృదయము, ఎలాంటి మనసుతో మనము దేవుని దగ్గరకు వస్తున్నాం అన్నదే ముఖ్యము. కయ్యను అనుకున్నాడు, తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చా. దేవుడు అంగీకరించడేంటి? ఆయనే కదా తీసుకురమ్మంది. కానీ నువ్వు తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చావు, బాగానే ఉంది. కానీ ఎలాంటి హృదయంతో తీసుకొచ్చా, ఎలాంటి మనసుతో నువ్వు తీసుకొచ్చా దేవుని దగ్గరకు అర్పణ? హేబేలు దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు శ్రేష్టమైనవి తీసుకెళ్ళాలి కనుక కొవ్విన వాటిని, బలమైన వాటిని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు తనకున్న వాటిలో.
లాభకరమైన వాటిని అన్నింటిని కూడా దేవుని దగ్గరకు తీసుకొచ్చి పెట్టాడు. తీసుకురమ్మన్నావు కదా అని పుచ్చిపోయినట్టు అన్నింటిని వేసుకొచ్చాడు. ఈయన వేసుకొచ్చి తీసుకొని ఆయన కొంతమంది ఉంటారు కానుకలు వేసేటప్పుడు, కొంతమంది ఉంటారు చిరిగిపోయిన కాగితం అక్కడ జల్లకపోతే ఎక్కడ వేస్తారండి. నేను చూసా కొన్నిసార్లు. నేను అనుకున్నా, అరే బాబు కానుక వేయాలి కాబట్టి వేస్తున్నా, బాగానే ఉంది. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి హృదయముతో ఇవ్వాలనేటువంటి భావన కాదు. అది ఎక్కడ పడలేదుగా, ఈయనకి ఇస్తే పోయింది, ఈయనే మార్చుకుంటాడు. తీసుకురమ్మన్నాడు కదా, ఏదో ఒకటి తీసుకొద్దాం, తీసుకొచ్చానా లేదా అని అది కాదు దేవుడు కోరుకుంటాడు. దేవుడు నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధన చేస్తున్నావు కాదనట్లు, కానీ ఎలాంటి హృదయముతో ఎలాంటి మనస్సుతో దేవుని స్తుతిస్తున్నావు, ఎలాంటి హృదయంతో దేవుని ఆరాధన చేస్తున్నావు, అది దేవునికి ముఖ్యం. మనం భక్తి అలవాటుగా కాదు, ఆచరణతో ఎలాంటి భక్తిని చేస్తున్నాం అన్నదే దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏలి కుమారులు ఉన్నారు హోప్నీ ఫీనెహాసులు. ప్రతిరోజు కూడా దేవుని ప్రత్యక్షపు గుడారము దగ్గర వారు మందిరములో సేవ చేస్తూ పరిచర్య చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ బలిపీఠము దగ్గర ప్రజలు అర్పిస్తున్నటువంటి అర్పణను దేవునికి క్రమబద్ధంగా దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకుండా ఎందుకులే ఆయనకి ఇచ్చేది, నాకు చాలే అన్నట్టుగా ముందు దేవునికి ఇవ్వాల్సినవి కూడా తీసుకుని ఎవరి దగ్గర పెట్టుకున్నాడంట చెప్పాలి. ఆయనకి తీసుకుని పెట్టుకున్నాడు వ్యక్తిగతంగా. అంటే మన జీవితంలో మనము దేవుని అలవాటుగా కాకుండా భయభక్తులతో చేసేవారంగా ఉండాలి. అలవాటుగా చేయటం కాదు, ఉదయాన్నే వస్తారు, ఆల్ రైట్ వచ్చారా, అర్పణ తీసుకొచ్చారా, లైన్లో నుంచోండి అని చెప్తారు వీళ్ళిద్దరు, తీసుకురా అని చెప్పి బలి అర్పించిన తర్వాత బలిపీఠం మీద పెట్టి ఉడుకుతూ ఉండగానే అది ఇంకా ఉడుకుతూ ఉండగానే తింటూ ఉంటాడు. ఉడుకుతూ ఉండగానే దేవునికి ఇవ్వవలసినటువంటి బాగానే దేవునికి ఇవ్వకుండా తనే దొంగిలించేస్తాడు. భయభక్తులతో లేనటువంటి భయభక్తులతో లేనటువంటి భక్తి. ఒక ఆయన ప్రార్థనకి వెళితే నా ఎదురు కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాక చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. చూసా చాలా డిస్టర్బెన్స్ అయ్యాను. చాలామంది ప్రజలు ఉన్నారు అక్కడ. నా ఎదురుగా కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరంటే భయం లేదు, పాస్టర్ గారంటే తీసేయండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అన్న కనీసం మినిమం ఇంకిత భావం ఉండాలి కదా. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకవేళ ఎంతో అర్జెంట్ కాల్ అయితే బయటికి వెళ్ళి నేను మాట్లాడుకోవాలి. నేను మందిరంలో మాట్లాడటం మూలన నిన్ను బట్టి ఇంకొకడు కూడా మాట్లాడతాడా లేదా? నిన్ను బట్టి ఆ పరిచర్య ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా. నాకు అనిపించింది వీడికి దేవుడు ఆ సమయంలో పిలిస్తే ఏం చేస్తాడు వీడు అంటే. చాలామంది కూడా భక్తి ఎలా చేస్తున్నామనంటే భయంతో కూడినటువంటి భక్తి లేదు, చేయటలా భయభక్తులు లేకుండానే భక్తి చేస్తున్నాం. మొన్నొకసారి ఒక ప్రార్థన కూడికకి వెళ్ళా. ఆల్టర్ మీదకి పాస్టర్ గారు చెప్పులు వేసుకుని వచ్చేసాడు. కడుపు రగిలిపోయింది నాకు. చెప్పులు వేసుకున్నాడు, బలిపీఠం ఎక్కేసాడు, ఎక్కేసి నుంచున్నాడు. నాకు కడుపు మండిపోయింది. అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, కనీసం ఆ చెప్పులు విడిచి నువ్వు సాక్స్ అయినా వేసుకుని నువ్వు పైకి వెళ్ళటం తప్పులేదు. కనీసం మందిరంలోనికి చాలామంది దేవుని సన్నిధిని గౌరవించి చెప్పులు బయట విడిచి వస్తారు. ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేతో చెప్పినట్టుగా కాకుండా అసలు మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. దేవుని సన్నిధి మన ఇంటికంటే కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైన స్థలము కనుక మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి అపవిత్రమైనటువంటి చెప్పులతో మనం మందిరంలోనికి రాకూడదన్న కామన్ సెన్స్ అన్న కూడా లేదు. గమనించండి. నేను ఆశ్చర్యపోయి అసలు నువ్వు నీ బెడ్రూమ్లోకి నువ్వు చెప్పులు వేసుకుని అట్లాగే నువ్వు తిరగలుగుతావా?
అంటే నీ ఇంటికంటే దేవుని మందిరము అంత లోకుగా కనిపిస్తుందా? నీ ఇంటికంటే దేవుని సన్నిధి అంత భయభక్తులు లేకుండా జీవిస్తున్నావా? ఓ థియాలజీ చదివాడు, ఎంటీహెచ్ చేశాడు, నేను అనుకున్నా నువ్వు ఎంత చదువు చదివితే ఏం ప్రయోజనం, ఎంత వేదాంత విద్యను అభ్యసిస్తే ఏం ప్రయోజనం? దేవుని యందు భయభక్తి లేకుండా జీవించడం వలన రేపు మనం దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడికి ఏం చెప్పగలుగుతాం? ప్రజలకు మనం ఏం నేర్పించగలుగుతున్నాం? ప్రజలకు మనం ఏం చూపించగలుగుతున్నాం? గమనించండి, ఆ హోప్ని ఫినెహెస్లు కూడా భయభక్తులు లేనటువంటి జీవితాన్ని భక్తినే చేశారు. అలవాటు ప్రకారంగా వాళ్ళు దేవుని సన్నిధి దగ్గర నిలబడ్డారు, కానీ హృదయపూర్వకంగా వారు దేవుని ఎడల భయభక్తి లేనటువంటి జీవితాన్ని వారు చేశారు. ఈనాడు అనేక మంది కూడా మందిరానికి వస్తున్నాము, కానీ వస్తున్న మనము మన జీవితంలో భయభక్తులు లేనటువంటి భక్తిని చేస్తున్నాం. ఎలాంటి భక్తిని చేస్తున్నాం? భయభక్తులు లేనటువంటి భక్తిని చేస్తాం. శాస్త్రులు పరిచయులు అంటారు, అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, 10వ వంతు కూడా మేము ఇస్తున్నాం, మేము అన్నీ చేస్తున్నామయ్యా అని అంటారు. కానీ ప్రభు అంటాడు, మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది అంటాడు. ఒక ఆయన సురేష్ అనేటువంటి ఒక ఆయన ఒక మంచి విశ్వాసి. ఆయన ఉదయకాల సమయంలో 5ంటికి లేచి ప్రార్థన చేస్తాం అలవాటైంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు పాస్టర్ గారు ఆయన ఇంటికి వచ్చారు, ఒక దూర ప్రాంతం నుండి. అయ్యా 2 రోజులు ఉండి నేను వెళ్తాను, మీటింగ్స్ చూసుకుని అంటే పాస్టర్ గారు రండి అన్నాడు. ఆ ఉదయకాల సమయంలోనే 5ంటికి లేచి మరి ఆ సురేష్ అనే వ్యక్తి మరి పాస్టర్ గారు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే సురేష్ ప్రార్థనలు అడుగుతున్నాడంట, ప్రభువా ఈరోజు నాకు దోషుల దినాలు ఉందయ్యా, నాకు మంచి చట్నీ కూడా దానిలో కావాలి, ఎంతో రుచికరంగా ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడంట. అంత ప్రార్థన అయిపోయినాక పాస్టర్ గారు అన్నారంట, ఏం వంట మాస్టర్కి ఏమైనా చెబుతున్నావా, ఇది లిస్ట్ అంతా అన్నాడంట. ఎవరికి చెబుతున్నా? నువ్వు దేవునికి చెబుతున్నావా లేదంటే వంట మాస్టర్కి చెబుతున్నావా? నేను దోషుల దినాలు ఉంది, మంచి చట్నీ చేయమని చెప్పి అన్నాడంట. పాస్టర్ గారు సారీ అండి నేను అని కొంచెం సిగ్గుపడ్డాడంట. అని 2వ రోజు మళ్ళీ ఉదయం 5ంటికి ప్రార్థనలు లేచారంట. లేచినప్పుడు ఇక ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుంట, అయ్యా నా గేదెలకు మంచి గడ్డి కావాలి, గడ్డికి మరి నువ్వే నాకు పంపించయ్యా అంటున్నాడంట. పాస్టర్ గారు లేచి అన్నాడంట, అయ్యా బేరసారగాడికి ఏమైనా చెబుతున్నావా, ఏంది సంగతి అన్నాడంట. మన అవసరతల అక్కర్లు దేవునికి చెప్పుకోవడం తప్పు కాదు, కానీ మొదట వాటన్నిటికంటే మన హృదయం విషయమై ఆ యొక్క ఎవరు సుంకరి తన హృదయమును దేవుని తట్టు తిప్పి కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా దేవుని వైపు పశ్చాత్తాపంతో తన హృదయాన్ని ఉన్నట్లుగానే నేడు మన జీవితంలో మన ప్రార్థనలో కూడా మన భక్తి జీవితంలో కూడా మన యొక్క కోరికల కంటే ఆశల కంటే కూడా మన హృదయము దేవుని ఎదుట కుమ్మరించబడిన అనుభవంలోనికి వెళితే మన అవసరతలు అక్కర్లు అవే దేవుడు తీరుస్తాడు. మన హృదయము పశ్చాత్తాపడకుండా దేవునికి సమీపించకుండా అడగాల్సి అన్నీ అడిగేస్తాం. గమనించండి, భక్తి అలవాటుగా కాదు, ఆచరణతో కూడిన భక్తి చేసేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ కొరాజీన బెత్సయిద వారు యేసు ప్రభు వారి మధ్యన ఉన్నాడు కదా, అలవాటైపోయి ఆచరణ మాత్రం లేదు. 3వదిగా ఈ కొరాజీని బెత్సయిద వారు నిర్లక్ష్యపు స్వభావం కలిగిన వారు. ఎలాంటి స్వభావం కలిగిన వారంట? నిర్లక్ష్య స్వభావం కలిగిన వారు. ఈ కొరాజీను బెత్సయిద వారు యేసుక్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టలా, ఆయనను బయటికి తీసుకువెళ్ళి ఊరు బయటికి ఇసిరివేయాలి, ఆయనని నువ్వు వెళ్ళిపోమని గద్దించలా. కానీ ఏం చేశారో తెలుసా? యేసు ప్రభుని నిర్లక్ష్యంతో వారు అసలు పట్టించుకోలేదు. యేసు ప్రభు వారు వారిని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో వారి నిమిత్తం ఆయన ప్రయాసపడ్డాడు, ప్రేమతో తన సందేశాన్ని తన వాక్యాన్ని కనబరిచాడు. తన క్రియల ద్వారా అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తే వారు ఏమన్నారో తెలుసా? అయ్యా మీరు మారు మనసు పొందండి అంటే, పాస్టర్ గారు యేసయ్యా మేము తర్వాత పొందుతాం, కొంచెం సమయం కావాలి. అయ్యా ఇంకెప్పుడు మారు మనసు పొందావు యేసుప్రభు అంటే, నాకు తెలిసినా ఇప్పుడు పొందాలో నువ్వు చెప్పవసరం లేదులే అన్నారు. అయ్యా మరి మందిరానికి రానంటే వస్తాలే, నాకు చెప్పు, నువ్వు చెప్పాలా, నాకు తెలియదు ఎప్పుడు రావాలో.
నిర్లక్ష్యంతో కూడిన స్వభావముతో ఈ కొరాజీన బెత్సయిదా వారు యేసు ప్రభును పట్టించుకోలేదండి. యేసు ప్రభు ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు, ప్రేమతో చెప్తాడు, ఎదురు చూస్తాడు. ఆయన ప్రేమకు గనక మనం స్పందించకపోతే తన హృదయములో ఎంతగానో బాధపడతాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే కనుక ప్రభు వారు ఎంతగానో వేదన పడేవాడుగా ఉంటాడు. ఆ కొరాజీన బెత్సయిదా వారు కూడా ప్రభువుని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం చూడగలుగుతాం. చాలామంది కూడా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యముగా మనము కూడా వ్యవహరించే వారముగా ఉంటాం. సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ సమూయేలు ప్రవక్త పాస్టర్ గారు రావటం ఆలస్యమైతే తనే చేసేసాడు. దేవుని యాజకుడు చేయవలసిన పనిని ఎందుకు నిర్లక్ష్యం. తదుపరి ఏమైందో తెలుసా? దేవుని సేవను, దేవుని యొక్క పరిచయను నిర్లక్ష్యంతో వ్యవహరించాడు గనక తన సింహాసనమే కోల్పోయిన వాడుగా. అంత మాత్రమే కాదు, ఉజ్జా ఉన్నాడు, దేవుని మందసాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అయ్యో ఈ మందసాన్ని యాజకులు కదా మోయాల్సింది, ఈ దావీదేంది ఈ చెక్కబండి మీద పెట్టాడు, నేను ఇక్కడ కూర్చోవచ్చా, మా ఇంట్లోనే ఉంది కదా అనుకుని నిర్లక్ష్యముగా దేవుని మందసము మా ఇంట్లోనే ఉన్నది కదా అనుకుని ఏం చేశాడు? కాలు జారేసరికి పట్టుకున్నాడు, దేవుని పరిశుద్ధతను అవమానించాడు, చచ్చి ఊరుకున్నాడు. నాదాబు, అబీహు అహరోను కుమారులు దేవుని పరిచర్యలో వారు ఏం చేశారో తెలుసా? దేవుని పరిచర్య చేస్తూ ఉండగా దేవుని సన్నిధికి తీసుకురాకూడనటువంటి అన్య అగ్నిని తీసుకొచ్చారు వాళ్ళు. దేవుని కోపం రగిలితే అక్కడికక్కడే చచ్చిపోయారు వాళ్ళు. నిర్లక్ష్యం, మేమేం చేసినా చెల్లిద్ది అనుకున్నారు వాళ్ళు. మమ్మల్ని అడిగేవాడు ఎవడు అనుకున్నారు, మాకు తప్ప మీకేం తెలుసు అనుకున్నారు. కానీ దేవుని ఉగ్రత దరిమిలాగా వారిని దహించి వేసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా దైవజనులు దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా అన్య అగ్నిని నిర్లక్ష్యముతో దేవుని సన్నిధిలో వేస్తూ ఉన్నారు. ఏంటి అన్య అగ్ని తెలుసా? అక్కడే మీరు గనక లేవికాండం 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పరిశుద్ధమైన దానిని అపరిశుద్ధమైన దాన్ని వేరుపరచమంటాడు. అక్కడ ఎందుకు వేరుపరచమంటాడో తెలుసా? దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. అందుకే వాక్యానుకున్న ఈ గ్రంథానుకున్న పేరేంటంటే పరిశుద్ధ గ్రంథము. చెప్పాలి, ఏం గ్రంథం? ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము, ఈ గ్రంథానికి ఉన్నటువంటి పేరు అది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చాలామంది చెప్పకుండా అన్య అగ్నిని, అన్య మతాలలో ఉన్నటువంటి శ్లోకాలను, అన్య మతాలలో ఉన్న వ్యక్తులను, భావాలను అవన్నీ తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో చెప్పేవారుగా ఉంటున్నారు చాలామంది. వాడు అనుకుంటున్నారు వాడికి ఏం తెలియదు, మాకే తెలుసు అనుకుంటున్నారు. పిచ్చోడా, నీకు తెలుసు మాకు తెలియదని కాదు, అన్య అగ్నిని పరిశుద్ధ స్థలములో వేయకూడదు. అన్య అగ్నిని పరిశుద్ధ స్థలములో వేయకూడదు. నిర్లక్ష్యముతో దేవుని సన్నిధిని వారు వ్యవహరించారు కనుక దేవుని అగ్ని వారిని కాల్చివేసింది. కొంచెం దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తే చాలు, దేవుని వాక్యం కంటే ఇతర గ్రంథాల్లో ఉన్న శ్లోకాలను ఎత్తిబట్టి చెప్పేవారు ఎక్కువైపోయారు. అన్య అగ్నిని వేయకూడదని తెలీదా? ఇది పరిశుద్ధ స్థలము, నిలవబడిన స్థలము. మనము పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉందనుకున్నప్పుడు ఇతరుల యొక్క మతాల యొక్క శ్లోకాలను, భావాలను, మాటలను మనము ఎత్తి ఇక్కడ చూపకూడదు. ఇది పరిశుద్ధ స్థలము. ఆయన పరిశుద్ధ స్థలములో అన్ని అగ్నిని తీసుకొచ్చిన వారు చచ్చిపోయినట్లుగానే ఇదిగో సేవకుడా, నువ్వు గనక అన్య అగ్ని గనక నువ్వు గనక తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో ఉంచగలిగితే దేవుని కోపం రేపు మన మీద రగులుకుంటుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నేను చూస్తా ఉన్న చాలామందిని గొప్ప అనుకుంటున్నారు. అది ఆ యొక్క కొరాజీన బెత్సయిదా వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, పట్టించుకోలేదు యేసు ప్రభుని. ఆయన ఎంతగానో బాధపడ్డాడు. అందుకనే ప్రభు వారు అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా,
విమర్శ దినమందున తూరు సీదోనులలో వారి గతి వార్వదగినదిగా ఉంటుంది. ఎందుకయ్యో బాధతో దేవుడు చెప్తున్నాడో తెలుసా? ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తున్నా, చూడండి. ఎందుకు అన్నాడో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వాక్యాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, గమనించండి, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారంట? యేసు ప్రభువారు ఏ అన్య ప్రాంతాలను గురించి చెప్తున్నాడో అన్య ప్రాంతాలలో ఆయన శరీరధారి ఉన్న దినాలలో లెబనోను ప్రాంతములో ఈ తూరు సీదోనుల ప్రాంతాలకు ప్రభువారు వెళ్ళాడంట. వెళితే ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతంలో ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి వేదన పడుచున్నదని, బాధపడుతుందని కేకలు వేసాను. అందుకు ఆయన ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలద్దకే గాని అయినను ఆమె వచ్చి మొక్కి, ప్రభువా, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, నిజమే ప్రభువా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. గమనించండి, ఈ స్త్రీ ఎవరు? తూరు సీదోను ప్రాంతములో ఉన్న ఒక స్త్రీ, అన్య జనుల ప్రాంతములో నివసించిన స్త్రీ. యేసు ప్రభు ఒకసారి అక్కడికి వెళితే ఆయన గురించి తెలుసుకుని, అయ్యా, నా కుమార్తె దెయ్యముల చేత బాధపడుతుందయ్యా, నువ్వు ఒక్కసారి కరుణించయ్యా, స్వస్థపరచయ్యా అని అడిగితే ప్రభువారు అన్నారు, నేను ఇశ్రాయేలు దగ్గరకే పంపబడ్డాను కానీ అన్య జనుల దగ్గర కాదమ్మా అని అంటే, నిజమేనయ్యా, కుక్కలు కూడా యజమాను బల మీద నుండి పొడు రొట్టెలు తిన్ను కదా అని అనగానే వెంటనే యేసు ప్రభు ఆమెను వారింప చూశాడు. అవమానపరచక కాదు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసమును పరీక్షించగా ప్రభు ఆమె విశ్వాసమును గమనించినప్పుడు ఆమె విశ్వాసము గొప్పదిగా గమనించిందంట, గొప్పదిగా ఉందంట. ఉండేసరికి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఎవరిది గొప్పది? తూరు సీదోను పట్టణములో ఉన్న ప్రాంతాల ప్రజల యొక్క విశ్వాసము ప్రభు మీద ఉంచారు. వారి విశ్వాసం గొప్పది. వారు మారు మనసు పొందారు. కానీ నేడు కొరాజీనా, బెత్సయిదా అనే దేవుని బిడ్డలకు సాదృశ్యంగా ఉన్న, దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉన్నవారు దేవుని దగ్గర నుండి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు పొందుకున్న దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, వారి బ్రతుకును మార్చుకోలేదు. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, వారి మధ్య జరిగిన ఒక చిన్న అద్భుతం నా యందు విశ్వాసం ఉంచి వారు బ్రతుకును మార్చుకున్నారు, కానీ నీవైతే నీ బ్రతుకును మార్చుకోకుండా ఇంకా అదే యొక్క దీన స్థితిలో నువ్వు ఉన్నాము. అందుకనే విమర్శ దినమందు ఇదిగో మీరు నలుగురు పట్టణాలు నిలవబడినప్పుడు, కొరాజీనా, బెత్సయిదా, మీరు దేవుని పిల్లలు కలిగిన పట్టణాలే, మీకే అధిక శ్రమ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మీ హృదయం మార్చబడలేదు, మీరు మారు మనసు పొందలేదు, నేను చెప్పినప్పుడు మీరు స్పందించలేదు, నా యందు విశ్వాసమును కూడా మీరు ఉంచలేదు. ఆ తూరు సీదోను పట్టణం వారు ఎంతో చెడ్డవారైనప్పటికీ, ఎంతో భయంకరమైన పాపములు జీవించిన వారైనప్పటికీ, వారి యందు నేను ఒక్కసారి వెళితే నన్ను నమ్ముకుని విశ్వసించిన వారుగా ఉన్నారు. నీవైతే అనేక సంవత్సరాలకు నేను నీ మధ్యనే ఉన్నాను, అనేక సార్లు నిన్ను కలిశాను, మాట్లాడాను, వాక్యం చెప్పాను, స్వస్థపరిచాను, నీలో అద్భుత కార్యాలు జరిగించినప్పుడు నీ హృదయం మార్చబడలేదు కనుక ఇదిగో రేపు విమర్శ దినముందు నీ గతి ఎంతో తీవ్రంగా ఉంటుంది. అయ్యో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరాజీనా, బెత్సయిదా ఎవరో కాదు, మనకే సాదృశ్యంగా ఉన్నది. అన్య జనులు దేవుడి కార్యాలు చూసినప్పుడు వారు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత తమ జీవితాలు మార్చుకుంటున్నారు. కానీ నేడు మన జీవితాలు మాత్రం దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నాం, చర్చికి వస్తున్నాం, అద్భుత కార్యాలు పొందుకుంటున్నాం, కానీ మారు మనసు లేని వారముగా బ్రతుకుతున్నాం. అలాంటి వారికి కఠినమైన శిక్ష రేపటి రోజున జరగబోతుంది కనుక దేవుడు చెప్తున్న ఈ మాటలనైనా ఇప్పటికైనా మనం
మనం ఆలకించుకుని బుద్ధి తెచ్చుకుని, ఇదిగో ఆయన యొక్క గొడ్డల చెట్లు వేరన ఉన్నది గనక ఇప్పటికైనా మారు మనసు పొందకపోతే, ఇప్పటికైనా మనసు మార్చుకోకపోతే, ఇప్పటికైనా దేవుడిని మనం అనుసరించకపోతే, మన హృదయమును సరి చేసుకోకపోతే, మన ప్రవర్తనలో మన భక్తి జీవితాన్ని మార్చుకోకపోతే, నిర్లక్ష్యపు స్వభావాన్ని విడిచిపెట్టకపోతే దేవుని కఠినమైన తీర్పులు రేపు క్రీస్తు న్యాయపీఠం మీదట మనమందరము కూడా నిలవబడవలసిన వారముగా ఉంటాం. ఇటు యొక్క మాటల ద్వారానైనా నేడు మన జీవితాలను సరి చేసుకుని మారు మనసు పొందిన వారమై దేవుని ఎదుట సరైనటువంటి హృదయముతో భక్తి జీవముతో మనమందరము ఆయన ఎదుట నిలిచే వారముగా ఉందుముగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయనా. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు స్తోత్రాలు నాయనా. ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు నా తండ్రి అయ్యో ఖొరాజీన, బెత్సయిదా ఆ పట్టణాలకు కలగబోతున్న గతిని గురించి, తీర్పును గురించి, శ్రమను గురించి మేము ధ్యానించి ఉండగా నా ప్రభా, ఆ పట్టణాలు మాకు సాదృశ్యంగా ఉన్న పట్టణాలని మేము నేర్చుకున్నాం ప్రభా. నాయన నీ పాద సన్నిధులు మేమందరము కూడా మేము కేవలం నామకార్థ భక్తి జీవితాన్ని చేసేవారముగా కాక, మా జీవితాలను, మా బ్రతుకును మేము మార్చుకుని సరైనటువంటి స్థితిలో ఉండేవారముగా ఉండటానికి నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నా. ఎందరైతే వాక్యం విని వాక్యాన్ని వారి హృదయములను భద్రపరుచుకొని నాయన నీ యందు విశ్వాసం ఉంచి మా జీవితాలను, మనసును నూతన పరచబడి మార్పు నుండి పాపముల విషయం పశ్చాత్తాపడి మారు మనసును పొందిన వారుగా ఉంటారు. అలాంటి వారిని మీ కనికరాన్ని, కృపను తోడుగా ఉంచండి. ఇంకా కఠినమైన హృదయముతో మారు మనసు పొందని ప్రజలను ఈ వాక్యము ద్వారా గద్దించి, ఈ వాక్యము ద్వారా రేపు జరగబోతున్న తీర్పును గురించి వారి మదిలో ఉంచిన ఆయన వారి జీవితాలను సరిదిద్దుకోవడానికి కృప తోడుగా ఉంచి సహాయం చేయమని అడుగుచున్నాను. వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.